ఆ పెద్ద కొడుకును వేసేయాలి అనేది వాళ్ళ ప్లాన్. వాడే యాక్టివ్గా ఉన్నాడు. వాడిని ఇంట్లో నుండి తరిమినాడు కొందరమా. వాడు ఎదురుగా వాళ్ళ ఆయన తెల్లారితో భూమి దున్నుకొని ట్రాక్టర్ ఎత్తుకొని వస్తా అన్నాడు. వాడు దిగి వాడిని చంపేది, నన్ను చంపరా నా కొడుక, నువ్వు నేను తెలుసుకున్నామా, ఏదో ఇది మామూలుగా పల్లె భాష అవుతున్నారు. మళ్ళా వీడియో తీసుకుంటా పోయినాడు నేరుగా. వీడియో తీసుకుంటా వీడు చనిపోయినాడు వీడియో తీసాడా? తీసినాడు ఆ కొడవలి అదంతా. అది నేరుగా వాడు రావడము కాలు మీద వేసినాడు, నడిం కదా ఇట్లా ఇట్లా వంగినప్పుడు నడమని చేసినాడు, చనిపోయినాడు. అంటే పెద్దిరెడ్డి డబ్బులు ఇచ్చి చంపించాడంట. 10 lakhs ఇచ్చాడంట అమౌంట్. 10 lakhs 10 lakhs ఇచ్చేసి బెయిల్కు అంతా నేనే చూసుకుంటాను అని. ఇప్పుడు కొంచెము నియోజకవర్గంలో నిశ్శబ్దంగా ఉంది కదా. అవునవును. తను అలా అలజడి చేస్తే నా మీదకి కేసులు అది చూడరని పక్కా ప్లాన్ తో చేసినాడు. ఏపీ లైన్ వాళ్ళు పక్కగా ప్లాన్ చేసి చేసినాడు. అంటే ఇప్పుడు చంపిండేది వైసీపీ వాళ్ళేనా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీడీపీ వాళ్ళని చంపినారు. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు టీడీపీ. ఇప్పుడు ఈ రామకృష్ణ అయినా టీడీపీ, పక్కా టీడీపీ. చంపినోడు వచ్చి పక్కా వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీ. అంటే ఈ చనిపోయిన వాళ్ళు కొడుకు మీద దాడి చేశారా మొదట్లో? వాడు ఇంట్లో ఉన్నాడు, వీళ్ళ ఆయన పొలం కట్టుకున్నాడు. ఈయన్ని ఇంటికాడ గలాట పడి ఈయన్ని తరిమినాడు. కొడుకులు ఇంటికి వచ్చి ఎత్తుకొని వాడిని తరిమినాడు. వానికి ఒక గేట్ పడింది, చేతికి పడింది. కొడుకు కూడా పడింది చేతికి పడింది. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అక్కడ? ఏ కారణంతో చంపామంటున్నారు? ఏ కారణంతో చంపామంటున్నారు వాళ్ళు? వాడు నేరుగా వచ్చి సరెండర్ అయిపోయినాడు పోలీస్ స్టేషన్ లో. సరెండర్ అయితే ఏమంటా అన్నాడు? చంపింది నేనని చెప్తాన్నాడు. ఎందుకు చంపానని చెప్పట్లేదా? ఎవరు చంపించారని చెప్పట్లేదా? వాళ్ళకు మాకు భూమి తగరాజులు ఉన్నాయి, మా భూమి వాళ్ళు తిరుక్కునే చంపుతానని అంటారు. ఓహో, ఆస్తి తగాలని చెప్పేసి వానికి సంబంధం లేనిట్లుగా వాడు నేరుగాడు వచ్చి సరెండర్ కావడము. మళ్ళీ ఏంటంటే చిన్న చిన్న గలాట్ ఏదన్నా జరుగుతాయేమని వాడిని పల్లెనూరు ఆఫీసు తరలించాడు డిఎస్పీ. అంటే పక్కాగా ప్లానింగ్, చంపేయడము, సరెండర్ అయిపోవడము, బెయిల్ మీద వచ్చేయడము, డబ్బులు ఇచ్చేయడము, బెయిల్ కు అప్లై చేసుకోవడం. ఎంత పక్కా ప్లానింగ్ చూడు. అవును, చాలా పక్కా ప్లాన్ సార్. నువ్వు జాగ్రత్తగా ఉండు రామయ్య.